ఎక్కడైతే నా నామాన్ని ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే కలుగునుగాక. గత వారమంతా తన కృపలో మనల్ని నిలబెట్టి ఆయన సన్నిధిలోనికి మనల్ని నడిపించిన దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. మంచిది. ఈరోజు ఒక చక్కనైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని అందరము కలిసి చదువుదాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని అందరము కలిసి చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నువ్వన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈ యొక్క లేఖన భాగమును అపోస్తులైనటువంటి యోహాను ఆ సంఘానికి రాస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనందరికీ మరి ఆయన రాస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములలో వర్ధిల్లుదువుగాక. వర్ధిల్లి ఎలాగుండమంటున్నాడు? సౌఖ్యముగాను ఉండవలనని నేను ప్రార్థించుచున్నాను అని అంటున్నాను. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ప్రాణి అయిన ప్రతిదీ కూడా ఎదగాలి, వర్ధిల్లాలి అంటే గనక కొన్ని కార్యాలు చేయాలి, భౌతికంగా కొన్ని కార్యాలు చేయాలి. అందులో ప్రాణి అనే పిలువబడే ప్రతిదీ కూడా కొన్ని అవయవముల యొక్క కలయికై ఉన్నది. ప్రాణి అనగానే వాటికి కొన్ని అవయవాలు ఉంటాయి. కొన్ని అవయవాల యొక్క కలయికే ఒక ప్రాణిగా ఉంటుంది. ఈ కొన్ని అవయవాల కలయిక కలిగిన ప్రాణి ఏం చేస్తుందంటే అది ఆహారమును ప్రతిదీ కూడా సంపాదించుకుంటుంది. సృష్టిలో ప్రాణిగా ఉన్న ప్రతిదీ కూడా ఆహారాన్ని సంపాదించుకోవాలి. మరి సంపాదించుకున్న ఆహారాన్ని మూడవదిగా ఏం చేయాలి? తినాలి. మరి భుజించిన తర్వాత నాలుగవదిగా ఏం చేయాలి? అది ఆరగించుకొని బలము పొందుకొని ఆకారంలో ఎదగాలి. ఈ 4 కార్యాలు ప్రతి ప్రాణిగా పిలువబడుతున్న ప్రతిది కూడా చెయ్యాలి. ఇది భౌతికంగా ఉన్నటువంటి ప్రతి ప్రాణి చెయ్యాలి. అలాగే ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలంగా పిలువబడ్డ మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, పాపములో నుండి నీతిమంతుల జాబితాలోకి, దుష్టత్వములో నుండి యథార్థతలోనికి నడిపించబడిన మనమందరము కూడా ఆత్మీయంగా ఎదగాలి అంటే గనక కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా పాటించాలి. అదే యోహాను భక్తుడు అంటాడు, నీవు ఆత్మలో వర్ధిల్లితే గనక అన్ని విషయాల్లో కూడా నువ్వేవుతావు అన్నాడు. ఆయన వర్ధిల్లుతావు అన్నాడు. అంటే మనము భౌతికంగా వర్ధిల్లుతామేమో, కొంతమంది ఆస్తులు సంపాదిస్తారేమో కానీ ఆత్మీయంగా వర్ధిల్లలేరు. కొంతమంది కండలను పెంచుతారేమో కానీ ఆత్మీయంగా వారు వర్ధిల్లలేరు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మీయంగా మనం వర్ధిల్లితేనట అన్ని రకాలుగా దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడట. కాబట్టి ఈ ఆత్మీయంగా మనం వర్ధిల్లాలంటే గనక కొన్ని పనులను మనం చేయాలి. దేవుని బిడలంగా, యేసు ప్రభువును వారిని అంబడిస్తున్న వారిగా, క్రైస్తవులంగా కొన్ని పనులు మనము ఖచ్చితంగా చేయాలి. అందులో మొట్టమొదటిగా మనం ఆత్మీయంగా వర్ధిల్లాలంటే మొదట మన జీవితంలో దేవుడై ఉండాలి. ఈ దేవుని స్థానము మన జీవితాల్లో మొదటిదై ఉండాలి. అందుకనే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్పబడింది? ఆది యందు దేవుడు అని చెప్పబడింది. అంటే బైబిల్ ప్రారంభములోనే దేవుడు అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే ప్రారంభంలోనే దేవుడు. అలాగే మన కుటుంబ జీవితంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ ఖచ్చితంగా మనం ఎవరిని ముందు పెట్టాలన్నమాట? దేవుణ్ణే ముందు పెట్టాలి. నీవు దేవుణ్ణి ముందు పెట్టగలిగితే గనక ఆత్మీయ జీవితంలో మనం ఎదిగే స్థితిలోకి వస్తాం. దేవుణ్ణి గనక మనం ఆఖరి పెట్టినా, దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసినా, దేవుణ్ణి మనం వద్దనుకున్నా మనం ఆత్మీయ జీవితంలో ఎదగలేమండి. అందుకనే యేసుప్రభు వారు చెప్పారు, ఆయన అన్నాడు కదా, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనం చేద్దాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనం చేద్దాం. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఏం చేయబడతాడు? ఆయన
అనుగ్రహించబడతావు అన్నాడు. ఏం అనుగ్రహించబడతాయి అని అంటే పైన కొన్ని లిస్టు ఉన్నాయి. ఈ మత్తయి శుభవార్త 6వ అధ్యాయం మనము 19 నుంచి 32 వచనాల వరకు చూస్తే అందులో కొన్ని లిస్టు రాయబడి ఉంది. మొట్టమొదటిగా ఏం రాయబడి అంటే ధనము గురించి మీరు చింతించవద్దు అన్నాడు. తర్వాత ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని దాని గురించి ఏం చేయొద్దు అన్నాడు, ఆయన చింతించొద్దు అన్నాడు. మూడవదిగా అన్నాడు ఏమి ధరించుకుందామా అని వస్త్రము గురించి ఏం చేయొద్దు అన్నాడు, ఆయన చింతించొద్దు అన్నాడు. అంటే ధనము గురించి చింతించొద్దు అన్నాడు. ఏమి తింటామా త్రాగుదామా దాని గురించి చింతించొద్దు అన్నాడు. మూడవదిగా ఏమి కట్టుకుందామా ఏమి ధరించుకుందామా వస్త్రముల గురించి మనము చింతించొద్దు. వీటన్నిటిని తర్వాత మొట్టమొదటిగా ఆయన అన్నాడు ఆయన రాజ్యమును ఆయన నీతిని ఏం చేయమన్నాడు, ఆయన వెదకమన్నాడు. మొదట మనం ఎదిగితే కనుక ఇవన్నీ కూడా మనకి ఏం చేయబడతాయంట, అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. ఇంకొక ట్రాన్స్లేషన్లో చూస్తే ఏమని చెప్పాడంటే ఇవన్నీ కూడా మనకి సమకూర్చబడతాయి అని చెప్పాడు. ఏం ఎదగాలి మొట్టమొదటిగా అంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం ఏం చేయవలసిన వారమై ఉన్నాం, వెదకవలసిన వారమై ఉన్నాం. అంటే ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. మన కుటుంబ జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. మన పని విషయంలో కానీ మన ఉద్యోగ విషయంలో కానీ మన వ్యాపార విషయంలో కానీ మొదటి స్థానాన్ని మనము ప్రభువుకి ఇచ్చినట్లయితే ఆయనే మన కార్యములను సఫలం చేస్తాడు. మన దైనందిన జీవితంలో మొట్టమొదటిగా మన ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే యేసుతో మన దినాన్ని ప్రారంభించాలి, క్రీస్తుతో మన దినాన్ని ప్రారంభించాలి. ఎప్పుడైతే మనం యేసుతో దినాన్ని ప్రారంభిస్తామో ఆ దినమంతా కూడా ఒక ఆశీర్వాదకరముగా ఒక దీవెనకరముగా ఒక సఫలీకృతముగా దేవుడు దాన్ని ఏర్పాటు చేస్తాడు. అందుకనే ఆత్మీయంగా మనం వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి మొదటి స్థానంలో మనం ఏం చేయాలి, పెట్టవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి మనం చూస్తామండి. దేవుడు ఆయన పిలుచుకున్నాడు. విగ్రహారాధనలో చేస్తున్న ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకుని ఆయన ఒక ఊరిలో నుంచి పిలిచి ఆయన ఒక దేశంలోకి నడిపించాడు. దేశంలోకి నడిపించే ముందు ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆయన పేరు మనందరికీ తెలుసు, అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నీ యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తానయ్యా, ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉన్న సముద్రపు ఇసుక రేణుల వలె నేను విస్తరింపజేస్తాను. అప్పటికి సంతానం ఏమీ లేనప్పుడు శూన్యముగా ఉన్నప్పుడు శారా గర్భము ధరించక ముందే ఏమీ లేనప్పుడే దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్పు వరకు ఎదురు చూస్తున్నాడు అబ్రహాము. సార్ ఈ వాగ్దానం నెరవేర్పు వరకు ఎదురు చూస్తున్న అబ్రహాము జీవితంలో హాగరు ప్రవేశించిన తర్వాత ఇస్మాయేలు అనేటువంటి ఒక కుమారుడు కన్నాడు. ఇస్మాయేలు అనేటువంటి ఒక కుమారుడు పుట్టిన తర్వాత ఇస్మాయేలే నా ఆస్తి అంతటికి వారసుడు అవుతాడు అని అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు అతని వారసుడు కాదు నాయన, నీకు వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్నాను అన్నాడు. వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్నాను అన్నప్పుడు దేవుడు అతనికి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు పెరిగాడు, పెద్దవాడు అవుతున్నాడు, చాలా పెద్దవాడు అయ్యాడు. ఇంచుమించు 12 సంవత్సరాల వయసు వచ్చింది. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ అబ్రహాము యొక్క మనసు ఎవరి మీదకి వెళ్ళిందంటే ఇస్సాకు మీదకి వెళ్ళింది. ఇప్పుడు ఇస్సాకును ఏం చేయడం ప్రారంభించాడంటే అబ్రహాము ప్రేమించడం మొదలుపెట్టాడు. వృద్ధాప్యంలో కన్నాడేమో చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు, చాలా చక్కగా చూసుకుంటున్నాడు, గారాభంగా చూసుకుంటున్నాడు. రాను రాను ఇస్సాకు మీదకి తన ప్రేమ ఎక్కువ అవడం ప్రారంభించింది. ఇలాంటి సందర్భంలో దేవుడు అనుకున్నాడంట అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. ఇంతకీ ఈ అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా వాళ్ళ కొడుకుని ప్రేమిస్తున్నాడా? అబ్రహాము నాకు లోబడతాడా తన కొడుకుని ప్రేమగా చూసుకుంటాడా అని ఒక పరీక్ష పెట్టాలని దేవుడు కోరుకున్నాడట. అబ్రహామును పిలిచాడు. తీయండి 22వ అధ్యాయం తీయండి, ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి ఒకసారి. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇప్పుడు అబ్రహాముకి ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి?
ఇస్సాకును ప్రేమించాలా? దేవుడు అక్కడ స్పష్టంగా చెప్పాడు, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును అన్నాడు. అంటే అబ్రహాము యొక్క ప్రేమ ఒకవేళ దేవుని మీద కంటే కుమారుని మీద ఎక్కువగా ఉందని ఒకవేళ దేవుడు పరీక్షించాలనుకున్నాడేమో. దేవుని కంటే ఎక్కువగా కుమారుని ప్రేమిస్తున్నాడేమో అబ్రహాం. కుమారుని ప్రేమించడంలో తప్పు లేదు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాలని, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో. అందుకే ఒకవేళ దేవుడు అబ్రహామును పరీక్షించాలని అనుకున్నాడేమో. అందుకే దేవుడు అబ్రహాముతో పిలిచి అన్నాడు, నీవు ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి నేను నీకు చూపించు మోరియా పర్వతములలో ఒక దానిలో ఏం చేయమన్నాడు, ఆయన దహన బలిగా అర్పించమన్నాడు. దహన బలి అంటే మొట్టమొదటిగా దాని మెడను నరకాలి, చర్మాన్ని ఒలవాలి, అంతరాలన్నీ కూడా తీసి లోపలున్న ఆ పనికి మాలిన భాగాలన్నీ తీసి పక్కన పడేయాలి. ఆ యొక్క మాంసాన్ని, ఆ కళేబరాన్ని ముక్కలుగా నరకాలి, బలిపీఠం కట్టాలి, దాని మీద కట్టెలు పేర్చాలి. ఈ బలిపీఠం ఉదించినటువంటి ఈ మాంసాన్ని ఆ యొక్క కట్టెల మీద పెట్టి దేవునికి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుడు ఆ దహన బలి అంగీకరించాలి అంటే కనుక ఆకాశం నుంచి అగ్ని పంపిస్తాడు. అప్పుడు ఆ యొక్క దహన బలి బుగ్గిగా మారుతుంది, అంటే బూడిదగా మారుతుంది. అలాగూ మారినప్పుడే దేవుడు ఆ దహన బలిని అంగీకరించినట్టు లెక్క. ఇప్పుడు అంటాడు, అదే దహన బలిగా నీ కుమారుని నాకు అర్పించమన్నాడు. ఇప్పుడు తాను ప్రేమించుచున్న కుమారుని దేవుడికి అర్పిస్తాడా, లేకపోతే దేవుని కంటే ఎక్కువగా తన కుమారుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మారతాడా, లేదా దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడే ఏమైనా చేయగలడు కాబట్టి నాకు దేవుని కంటే ఈ కుమారుడు ఎక్కువ కాదని దేవుణ్ణి ప్రేమిస్తాడా? ఈ రెండింటి మధ్యలో అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. అద్భుతం ఏమిటంటే, అబ్రహాము అంత గొప్పవాడు అవడానికి, అంత విశ్వాసులుగా తండ్రిగా పిలువబడ్డానికి, అంత ఇశ్రాయేలులకు క్రైస్తవులకు మహమ్మదీయులకు మూల పురుషుడిగా పిలువబడ్డానికి గల కారణం ఏంటంటే, దేవుని పట్ల అతనికున్న అచంచలమైనటువంటి ప్రేమ ఎన్నటికీ విడదీయరానిది, ఎన్నటికీ సంఖ్యించలేనిదిగా ఉంది. దేవుని బిడ్డలారా, 6వ వచనం చదవండి, 22వ అధ్యాయం 6వ వచనం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారును ఇస్సాకు మీద పెట్టి తన చేతితో ఈ నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వినండి. ఇప్పుడు అబ్రహాము చేస్తున్న ఈ పనిని బట్టి మనం చూస్తే ఇస్సాకు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు అనమాట? అబ్రహాము దేవుణ్ణే ప్రేమిస్తున్నాడు. దహన బలిగా అర్పించడానికి ఇస్సాకుని సిద్ధపాటు చేసుకుని తీసుకువెళ్ళాడు అంటే గనక మనుషుని కన్నా, తనకిచ్చిన కుమారుని కన్నా దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాలని తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడు దహనం పైకి తీసుకెళ్ళాడు, పని వాళ్ళందరినీ కింద పెట్టాడు, పైకి తీసుకువెళ్ళాడు, అన్నీ పేర్చాడు, కట్టెలు పేర్చాడు, కుమారుడిని తాళ్ళుతో కట్టి బలిపీఠం మీద పెట్టాడు, కత్తి పైకి ఎత్తాడు. అద్భుతం జరిగింది అక్కడ. తీయండి, 12వ వచనం చదవండి. 12వ వచనం చదివితే అందులో చెప్పబడిన మాట, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకము, అతను ఏమయ్యూ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందు వలన నాకు కనబడుచున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము తనకిచ్చిన కుమారుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు అనమాట? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. తనకంటే ఎక్కువగా ఎవరు లోబడుతున్నాడు అనమాట? దేవునికి లోబడుతున్నాడు. ఈ దేవునికి లోబడ్డటువంటి అబ్రహామును చూసి దేవుడు చాలా మురిసిపోయి ఉంటాడు. చూడండి, 16వ వచనం చదువుదాం ఒకసారి. 16వ వచనం చదువుదాం. అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరముల వందలి ఇసుకల వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందరు. మరియు వినండి మాట, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక.
దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడట సర్వలోకానికి ఆశీర్వాదకరంగా దేవుడు అబ్రహామును మార్చాడట. ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే మనకున్న వస్తు వాహన కనకము ఆస్తి మేడలు మిద్దెలు పిల్లలందరికన్నా మన జీవితంలో మొదటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. దేవునికి నువ్వు ఇచ్చావు అని అంటే కనుక నువ్వు ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు పైకి ఎత్తినట్లు లెక్క అన్నమాట. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఆత్మీయ జీవితంలో మనం పైకి ఎదగాలంటే రెండవదిగా దేవుని బిడ్డలారా చూడండి, మరొక మంచి మాట చూద్దాం. దేవుని వాక్యమునకు మనం లోబడాలి. దేనికి లోబడాలండి? రైట్, దేవుని వాక్యమునకు మనం లోబడాలి. మొట్టమొదటిగా మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని అంటే కనుక మన జీవితంలో మొదటి స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. రెండవదిగా మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అంటే కనుక రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యమునకు మనం ఏం చేయబడాలి? లోబడాలి. చూయండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం, 7-8 వచనాలు చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి మనం చూద్దామా? అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడి ఉన్నటువంటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించదవు. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా దేనికి లోబడాలంటే మనం వాక్యమునకు, దేవుని వాక్యమునకు లోబడాలి. ఇక్కడ మోషే మరణించాడు. మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. నాయకుడైన తర్వాత చాలా భయపడుతున్నాడు, చాలా కంగారు పడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలంటే మా వల్ల కాదయ్యా, వారు మాట వినని జనాంగము, తిరుగుబాటు చేయువారు, సనిగేవారు. నా కళ్ళారా నేను చూశాను. యెహోషువ మోషే వెనకాల ఉండి ఇశ్రాయేలు చేసిన అనేక మార్లు ఇశ్రాయేలు చేసిన తిరుగుబాటును కళ్ళారా చూసినవాడు ఇప్పుడు మోషే తర్వాత నడిపించాల్సిన బాధ్యత ఎవరికి వచ్చిందంటే యెహోషువకు వచ్చింది. యెహోషువ చాలా కంగారు పడుతున్నాడు. ఆ సిత్తిము దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యెహోషువ భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను. కానీ నువ్వు ఒక పని చేయాలి. మోషే మీకు ఆజ్ఞాపించాడే, ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని కూడా నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం మాత్రమే కాదు, దానిని నీ జీవితంలో పాటించాలి. పాటించడం మాత్రమే కాదు, దాన్ని ఎదుటి వారికి మనం ఏం చేయాలి? బోధించాలన్నాడు. ఈ 3 మాటలు చెప్పండి. ధ్యానించాలి, చెప్పాలి, ధ్యానించాలి, పాటించాలి, బోధించాలి. అంటే దేవుని ధర్మశాస్త్రమును మనం ధ్యానము చేయాలి. ధ్యానం చేసింది మాత్రం అలాగే వదిలేయకూడదంట. మన జీవితంలో దాన్ని అన్వయించుకోవాలి. ఏదైతే చదివామో, ఏదైతే విన్నామో దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. అన్వయించుకున్న తర్వాత దాన్ని ఎదుటి వారికి మనం ఏం చేయాలట? బోధించాలి. అదే మాటను కీర్తనాకారుడు, చాలా అద్భుతం అండి, ఇదే మాటను కీర్తనాకారుడు తీసుకొని మొదటి కీర్తనలో రాశాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పబడిన వాక్యము 3 వచనాలు 3 సంగతులను తెలియజేస్తున్నాయి. ఏమిటా సంగతులు? మొదటి వచనం మనం ఎలా ఉండకూడదో చెబుతుంది.
రెండవ వచనం దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం వల్ల వచ్చేటువంటి ఆనందం గురించి చెబుతుంది. మూడవ వచనం ఆ ధ్యానం చేస్తే వచ్చే ఫలము గురించి చెప్పబడుతుంది. అంటే దేవుని వాక్యాన్ని ఎవరితో ఉండి మనం ధ్యానం చేయకూడదట? దుష్టుల యొక్క ఆలోచన చొప్పున మనము నడవకూడదు. దుష్టమైన ఆలోచన, దుష్టుల ఆలోచన ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంది, దైవనీతికి వ్యతిరేకంగానే ఉంటుంది, దేవుని కార్యాలకు వ్యతిరేకంగానే ఉంటుంది, ఆత్మీయ జీవితానికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను, దేవునిలో ఉన్నవారిని పడగొట్టామని ఎప్పుడూ ఆలోచన చేస్తారు, ఎప్పుడు వ్యతిరేకమైన ఆలోచనలే చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన చెప్పున మనం నడవకూడదట. రెండవది అంటాడు, పాపుల మార్గమున నిలవద్దంటున్నాడు. అంటే పాపం చేసేవారు, చాలా చోట్ల ఈ పాపం చేసేవారితో కలిసి మనం కూడా వెళ్ళకూడదటండి. దొంగతనం చేసేవారితో మనం కలిసి వెళ్ళకూడదు, వ్యభిచారం చేసేవారితో కలిసి మనం వెళ్ళకూడదు, లేదా పలానా పని పాపభూయిష్టమైన పని చేసేవారితో కలిసి మనం వెళ్ళకూడదు. వాళ్ళ మార్గములోనే మనం ఏం చేయకూడదట? నిలవకూడదు. వారు చేస్తున్నారు కదా, మనం చేయటం లేదు కదా, ఎలా జరుగుతుందో చూద్దాములే అన్న స్థితిలోకి వెళ్ళి మనం వాళ్ళతో కలిసి నుంచోకూడదట. అందుకనే పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొట్టును అంటుంది. అంటే మనము ఈ దుష్టులతోటి, ఈ పాపులతోటి మనం దుష్టులతో కూర్చోకూడదు. అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు అన్నాడు. అంటే పాపుల మార్గములో మనం నిలవకూడదు, వారితో కలిసి ఏకీభవించకూడదు, ఏ పని కూడా వారితో మనం ఏకీభవించకూడదు. అలాగే ఏకీభవించామా దేవుని యందు మనము ధర్మశాస్త్రమునందు ఆనందించలేము. మూడవదిగా అంటాడు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు అంటాడు. అంటే ఎగతాళి, ఏలాకోలం. చాలామంది చూడండి, కొంతమందిని చూసి ఏలాకోలం చేస్తూ ఉంటారు. వారి ఆకారాన్ని బట్టి ఏలాకోలం చేస్తారు, వారికి ఉన్నటువంటి అంగవైకల్యాన్ని బట్టి ఏలాకోలం చేస్తూ ఉంటారు, వారు మాట్లాడుతున్న మాటను బట్టి కొంతమంది ఏలాకోలం చేస్తూ ఉంటారు, కొంతమంది వారికి ఉన్న స్థితిని బట్టి ఏలాకోలం చేస్తూ ఉంటారు, కొంతమంది వారి పేదరికాన్ని బట్టి ఏలాకోలం చేస్తూ ఉంటారు, కొంతమంది అనేక రకాలైనటువంటి విధానాలను బట్టి ఏలాకోలం చేస్తారు. మనం అటండి దేవుని బిడ్డలమైన మనము అపహాస్యము చేయకూడదట. హాస్యము వేరు, అపహాస్యము వేరు. అపహాస్యం అంటే ఎదుటి వాళ్ళని నిందించి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టి మనం నవ్వడం అనేది అపహాస్యం. హాస్యం అంటే అందరూ కలిసి నవ్వుకునేదాన్ని, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా, ఎవరిని బాధ పెట్టకుండా అందరూ కలిసి నవ్వుకునేదాన్ని హాస్యము అంటారు. అపహాస్యం అంటే ఎదుటివాడిని బాధ పెట్టి, ఎదుటివాడిని కృంగదీసి, ఎదుటివాడిని అవమానపరిచి అలాగూ చేసేదాన్ని అపహాస్యం అంటారు. ఇప్పుడు ఈ మూడింటి జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు కీర్తనకారుడు. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దంటున్నాడు, పాపుల మార్గములో నిలవద్దంటున్నాడు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు దేవుని వాక్యము చెబుతున్నప్పుడు ఆనందించాలి, సంతోషించాలి. ఆ ఆనందము సంతోషము నీలో లేదు అంటే కనుక నీలో దుష్టత్వం ఉంది, నీలో అపహాస్యం ఉంది, నీలో పాపము ఉన్నది. ఈ మూడు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క ధర్మశాస్త్రమందు, వాక్యమందు ఆనందించలేరు దేవుని బిడ్డలారా. అంటే మనం ఏం చేయబడాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ఏం చేయాలట? ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తానండి, అందుకనే వాక్యమునకు లోబడాలి, వాక్యము చదవాలి. మీలో ఎంతమంది ఉదయం లేచి వాక్యం చదువుతున్నారో నాకు తెలియదు, కానీ వాక్యము చదివితేనండి అది చాలా శ్రేష్టమైందండి. దావీదంటాడు, వేకువ జామునే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యము నాకు దొరుకుతుందయ్యా అంటాడు. వాక్యము మన జివ్వకు మధురమైందండి, మనకు ఆరోగ్యమును కలుగజేస్తుందండి, మనకు నీతి మార్గాల్లో నడిపిస్తుందండి. వాక్యము మనల్ని బలపరుస్తుందండి, వాక్యము మనల్ని ఆదరిస్తుందండి. దేవుని వాక్యము మనలను సరి అయిన మార్గములోకి తీసుకువెళుతుందండి. అందుకనే ఈ వాక్యమును మనము ధ్యానించిన ఎడల ఆయన అంటాడు, దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని అంటాడు. ధన్యుడు అనే మాటను హెబ్రీ భాషలో ఏమంటారంటే బారాక్ అంటారు. బారాక్ అంటే అర్థం ఏంటనుకున్నారు? ఆస్తినే ఆశీర్వాదముగా కలిగిన వాడు,
ఆశీర్వాదమునే ఆస్తిగా కలిగిన వాడు, ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. అంటే దేవుని వాక్యమును ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యమందు ఎవరైతే ఆనందిస్తారో వాళ్ళట ఆస్తికర్తలుగా నా దేవుడు చేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ 3వ వచనంలో అంటాడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక. అంటే ఏ కాలములలో ఏ ఫలం ఇవ్వాలో ఆ ఫలములు ఇచ్చేవాడుగా ఉంటాడంటే దేవుని వాక్యం ధ్యానించిన వాడు. ప్రతి సీజన్లో మామిడి చెట్టు ఒక సీజన్లో కాస్తుంది, సీతాఫల చెట్టు ఒక సీజన్లో కాస్తుంది, సపోటా చెట్టు ఒక సీజన్లో కాస్తుంది. అంటే కొన్ని చెట్లు కొన్ని సీజన్స్లో మాత్రమే కాస్తాయి. కొన్ని చెట్లు ఉంటే 24 గంటలు, అంటే 365 రోజులు కొన్ని చెట్లు కాస్తాయి. అంటే ఏ సీజన్లో ఎలాగో ఫలించాలో, ఎలాగో దీవించబడాలో, ఎలాగో ఆశీర్వదించబడాలో, నీవు వాడిపోక, నీవు మాడిపోక, నీవు పచ్చగా ఉంటూ, నీవు తన కాలమందు ఫలమిచ్చే చెట్లుగా దేవుడు నిన్ను నన్ను చేయాలంటే మనమండి వాక్యమునకు లోబడే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ జీవితంలో మనం పైకి రావాలంటే కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి ఇస్తే, రెండవదిగా మనం దేనికి ఇవ్వాలంటే, దేనికి లోబడాలంట? దేవుని వాక్యమునకు లోబడాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దావీదు దేవుని వాక్యమునకు లోబడిన వాడు, యెహోషువ దేవుని వాక్యము లోబడిన వాడు. ఆయన అంటాడు, నీ మార్గములను చక్కగా నువ్వేం చేస్తావన్నాడు, ఆయన వర్ధిల్లింపజేసుకుంటావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తీయండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. మీరు వాక్యమును వినువారు మాత్రమే గాక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తను ఎట్టువాడో వెంటనే మరిచిపోవును కదా అంటాడు. అంటే అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటాం, బయటికి వెళ్తాం, మన ముఖాన్ని మర్చిపోతాం, ఎదటోళ్ళ ముఖం మన ముఖం అని మనం ఆలోచించుకుంటాం. అదే అంటున్నాడు యాకోబు. వాక్యాన్ని చదివి దాన్ని అలాగూ మనం ప్రవర్తించకపోతే, వాక్యాన్ని మనం గైకొని దాని ప్రకారంగా జీవించకపోతే కనుక అద్దంలో మన ముఖం చూసుకుని బయటకు వచ్చి మన ముఖాన్ని మర్చిపోయిన వారితో సమానం. అందుకనే కీర్తనకారుడు, అందుకే యెహోషువ అంటారు, దేవుని వాక్యాన్ని అంట మర్చిపోకుండా మనం చేయాల్సిన పని ఏంటంటే ధ్యానము చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం ధ్యానించాలి. నెంబర్ 1, దేవుని మన ఆత్మీయ జీవితంలో మన వృద్ధిలోకి రావాలి అంటే కనుక మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వాలి. రెండవదిగా మనము ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి రావాలి అంటే కనుక దేవుని వాక్యానికి మనం ఏం చేయాలట? లోబడాలి. మూడవదిగా దేవుని బిడ్డలారా యథార్థముగా జీవించాలి. చెప్పండి, ఏం చేయాలి? మూడవదిగా యథార్థముగా ప్రవర్తించాలి. యథార్థముగా ప్రవర్తించాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంటెగ్రిటీ అంటారు. ఏంటి ఇంటెగ్రిటీ అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి? యథార్థత, పారదర్శకత, ఈ రెండు కూడా ఒకే పట్టాల మీద ప్రయాణం చేసే రెండు సంగతులు. అంటే ఇతను యథార్థవంతుడు అని అన్నాం అనుకోండి, అతని లోపల ఇంకేమీ అమరిక ఉండదు. ఇప్పుడు మీకు నేను వాటర్ బాటిల్ చూపించాను అనుకోండి, ఇక వాటర్ బాటిల్ చూడండి. ఈ వాటర్ బాటిల్ ఏముంది? చెప్పండి, ఏం కనపడుతుంది మీకు? వాటర్ బాటిల్లో ఏం కనపడుతుంది? వాటర్ కనపడుతుంది కాబట్టి ఇది ఎలా కనపడుతుంది? మనకు పారదర్శకతగా కనపడుతుంది. యథార్థత కలిగి ఉన్నవాడు కూడా ఇలాగే ఉంటాడు. దీన్ని బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పారంటే నీతిమంతుడు అన్నాడు. చెప్పండి, ఏమన్నారు? చెప్పండి, నీతిమంతులు అన్నారు. యథార్థత, నీతి రెండు ఒకే పట్టాల మీద ప్రయాణం చేస్తాయి. ఈ లోకములో 4 రకాలైన నీతులు ఉన్నాయి. చెప్తాను, జాతకాలకు ఇచ్చండి. 4 రకాలైన నీతులు ఉన్నాయి. మొట్టమొదటిగా స్వనీతి. ఏంటి స్వనీతి?
నేనే రైటు, నేనే యథార్థవంతుణ్ణి, నేను చేసిందే కరెక్టు, నేను చేసిందే మంచిది, నేను చేసింది ఏమాత్రం తప్పు కాదని తన స్వబుద్ధి మీద ఆధారము చేసుకుని తనే నీతిమంతుడిగా తీర్చుకున్న వాడిని ఏమంటారంటే స్వనీతిపరుడు అంటారు. అంటే నువ్వు ఆలోచించిందే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు, నేను అనుకుందే మంచిది, నేను చేసిందే కరెక్ట్ అనుకునేవాడిని ఏమంటారంటే స్వనీతిపరుడు అంటారు. దీనినే స్వనీతి అంటారు. బైబిల్ ఏమంటుంది? నీ స్వబుద్ధిని ఏం చేయొద్దంటుంది? చెప్పండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం తీయండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం తీయండి. దేని ఆధారం చేసుకోకూడదట మనము? నేనే కరెక్టు, నేను చెప్పిందే రైటు, నేనే యథార్థవంతుడే మనకు మనం అనుకోకూడదంట. మనకు మనం అనుకుంటే మనం స్వనీతి పరులమంట. దేవుని వాక్యం చెప్తుంది నీ స్వబుద్ధిని మనం ఏం చేయకూడదట? ఆధారము చేసుకోకూడదు అంటుంది. రెండవ నీతి ఉంది లోకంలో, వినండి, జాగ్రత్తగా ఆలకించండి. దుర్నీతి అనండి. చెప్పాలి, ఏ నీతి? ఏంటి దుర్నీతి అంటే? దాని అర్థం ఏంటో చెప్పమంటారా? చెడును కూడా మంచిగా చెప్పుకునే దాన్నే దుర్నీతి అంటారు. ఇప్పుడు నువ్వు తాగుతున్నావు, త్రాగుణ్ణి నేను ఎంత తాగుతున్నానో తెలుసా, ఎంత గొప్పగా తాగుతున్నానో తెలుసా, రోజు అయ్యిందంటే కనుక 2 బాటిల్ ఎత్తేస్తాను తెలుసా, నేను తాగానంటే మనిషిని కాదు తెలుసా, నేను తాగానంటే అంత నీతిపరునో తెలుసా అని ఈ గొప్పలు చెప్పుకుంటున్నాడు. తాగడం అనేదే తప్పు, అవునా కదా? ఒప్పాయండి కంపతీసి రాత్రి మాట ఆడవాళ్ళు కూడా తాగేస్తున్నారండి. ఎవరు మాట్లాడతలేదు? చెప్పండి, గడిగా చెప్పండి. తాగడం అనేదే తప్ప ఒప్ప? చెప్పండి. తాగుడు ఎన్ని జీవితాలు నాశనం చేసేస్తుంది. త్రాగడం అనేదే తప్పు. కానీ వీడు ఎంత గొప్పగా చెప్తున్నాడు, తప్పును కూడా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. చూడండి, నేను ఎంత తాగుబోతున్నా తెలిసి అంటాడు. కోపపడడం తప్పు, కానీ వీడు ఎంత, నేను ఎంత కోపిస్తానో తెలుసా, నాకు ఎంత వీడు పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాడు చెప్పుకుంటాడు. నేను MA PhD చేశాను తెలుసా, నేను ఎంత డాక్టరేట్ చేశాను తెలుసా, నాకు ఎంత కోపమో తెలుసా, నేను ఎంత కోపిస్తాడు. దీన్నే దుర్నీతి అంటారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, భార్యాభర్తలు ఇద్దరు కొట్టేసుకుంటుంటే వాళ్ళ పెద్దనాయన ఒకడు వచ్చాడు. ఏమిరా రోజు నిద్ర లేకుండా ఏట్రా ఈ కొట్లాట, పెళ్ళై 1 సంవత్సరం అయింది కదరా, బాగానే ఉన్నారు కదరా, ఎందుకురా ఇద్దరు కొట్టేసుకుంటున్నారని చెప్పి ఓ పెద్ద ఆయన వచ్చి అలా కొడుకుని అడిగాడు. ఆ కొడుకు అంటాడు, పెద్దనాయన చూడు పెద్దనాయన, రోజు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది, నన్ను ఇసిగించేస్తుంది, నేను ఏమి చేయలేక కొట్టేస్తున్నాను రా, నేను చాలా బాధపడుతున్నాను పెద్దనాయన అని అన్నాడట. అప్పుడు ఆ పెద్దోడు అన్నాడట, ఊరు పిచ్చోడా, ఒక్క పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేక చచ్చిపోతున్నావు ఏట్రా, నేను 3 పెళ్ళాన్ని కంట్రోల్ చేస్తున్నాను అన్నట్టు. ఎవడు? ఆడి ఒక భార్యను చేసుకోవడమే లీగలు, ఆడి ఇంకెంతమందిని చేసుకున్నాడు ఎక్స్ట్రా? ఇద్దరిని చేసుకుని ఈడు ఎలా చెప్తున్నాడు వీడు? ఒరే నువ్వు ఒకరిదాన్నే కంట్రోల్ చేయకపోతే నేను ఎంతమందిని కంట్రోల్ చేస్తున్నాను అంటే ఈడు అది ఏ నీతి? దుర్నీతి. దుర్నీతిని ఎంత గొప్పగా చెప్పుకున్నాడో చూడండి. తప్పు చేసావు, తప్పు చేశానన్నది ఏమీ లేదు, కానీ నేను తప్పు ఎంత గొప్పగా చేశానో తెలుసా అని చెప్పుకోవడమే దుర్నీతి. ప్రస్తుతము యేసయ్య రాకడ ముందు ఈ దుర్నీతే రాజ్యమేలుతుందండి. నేను ఈదులోకి వచ్చానంటే తెలుసా, ఒక్కడు కూడా మాట్లాడడానికి చెప్పుద్ది. నా నోరంటే ఏంటో తెలుసా, ఎవ్వరు నా నోరు చూసి ఏమైపోవాలంటారు వీళ్ళందరూ? భయపడిపోవాలంటారు. మరి నువ్వు నోరు చూసి భయపడుతూ నువ్వు మనిషివా, పశువా, మృగానివా? ఎవరు నువ్వు? మనిషి అయితే ప్రేమించాలా, మృగాలైతే వాళ్ళకి ప్రేమ గట్ట ఏమీ తెలియవండి. నీకు నోరు జడిచిపోతారా? నీ కోపాన్ని జడిచిపోవాలా? నీ తాగుడు జడిచిపోవాలా? అది మరి గొప్పగా చెప్తావా? దాన్ని ఏమన్నారు చెప్పండి? దుర్నీతి అనండి. లోకములో మొదటి నీతి ఏంటి? స్వనీతి అంటాడు. నీ స్వబుద్ధిని. రెండవది దుర్నీతి అంటాడు. సమస్త దుర్నీతి పాపమే అంటాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అన్నాడు. ఏంటంట? సకల దుర్నీతియు పాపము, అయితే మరణము కాని పాపము కూడా కలదంటాడు. ఇక్కడ అంటాడు, యోహాను అంటాడు, సకల దుర్నీతి పాపమే అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎన్ని చెప్పాను? ఒకటి స్వనీతి, రెండవది దుర్నీతి, మూడవది లోకనీతి. అనండి గట్టిగా, అనండి లోకనీతి అనాలి గట్టిగా.
లోకనీతి అంటే ఏమిటి చెప్తున్నాడు. అవసరానికి అబద్ధం ఆడేదాన్నే లోకనీతి అంటారు. దీన్నే శుక్రాచార్య నీతి కూడా అంటారు. ఈ శుక్రాచార్య నీతి ఎక్కడి నుంచి వచ్చిందంటే, విష్ణుమూర్తి వామన రూపం వేసుకుని, ఒక చిన్న బేపనోడి వేషం వేసుకుని వామన రూపం వేసుకుని బలి చక్రవర్తి దగ్గరికి వస్తాడు. బలి చక్రవర్తి వచ్చి దానం అడుగుతాడు. నీకేం కావాలో చెప్పంటే మొత్తం దానమంతా ఇచ్చేస్తాడు. ఒక్క 3 అడుగులు అడుగుతాడు. ఈ 3 అడుగుల కోసం అతను ఎదుగుతూ ఉండగా అండబ్రహ్మాండంగా మనోడు పెరిగిపోయి మొత్తం ఆక్రమించేస్తాడు. ఆ 3 అడుగులు కూడా దొరకదు. 3 అడుగులు ఎక్కడ దొరుకుద్దంటే బలి చక్రవర్తి యొక్క తల మీద అడుగు పెడితేనే దొరుకుద్ది. ఇప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే బలి చక్రవర్తి యొక్క తల మీద అతని కాలు వేసి కిందకు దొక్కి అతను చంపాలి. అంటే ఈ ధర్మం ఇవ్వాలి. అప్పుడు అంటాడు శుక్రాచార్యుడు వచ్చి అంటాడు, బలి చక్రవర్తి, మరి రాజులు కదా మీరు కొన్ని విషయాల్లో అబద్ధం ఆడొచ్చు, ఇది లోకనీతి అంటాడు. ఎక్కడెక్కడ అబద్ధం ఆడొచ్చో శుక్రాచార్యుడు బలి చక్రవర్తికి చెప్పాడు. అని అంటాడు, వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జకిల గోకు లగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు నగము పొందదదిప అంటాడు. అని అంటాడు, అమ్మాయిల విషయంలో, వివాహం విషయంలో, ప్రాణం పోయే విషయంలో, ధనం పోయే విషయంలో, శీలం పోయే విషయంలో, గోవుల విషయంలో, రాజుల యొక్క ప్రాణ రక్షణ విషయంలో అబద్ధం ఆడవచ్చు రాజా, తప్పు లేదంటాడు. దీన్ని ఏమంటారంటే లోకనీతి అంటారు. అప్పుడప్పుడు చూడండి, మీరు కూడా అబద్ధం ఆడేస్తుంటారు. నేను ఎప్పుడు అన్నానా, నాకు అన్నట్టు గుర్తు, సింపుల్గా అయిపోయింది అంతే, గొడవ అక్కడితో తేలిపోయింది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోక మర్యాదను రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి వచనాల్లో మనం చూస్తే, ఈ లోక మర్యాదను మనం ఏం చేయకూడదట, అనుసరించక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే లోకములో మొదటి స్వనీతి, రెండవది దుర్నీతి, మూడవది లోకనీతి, నాలుగవది దైవనీతి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అంటే మనం చేసే ప్రతి కార్యం, మనం చేసే ప్రతి పని, మనం ఉద్దేశించిన ప్రతి ఒక్క వ్యాపారమే కానీ, ఉద్యోగమే కానీ, వివాహమే కానీ, కళ్యాణమే కానీ, అది ఏదైనా మన క్రైస్తవులమైన ఆత్మీయ జీవితంలో మనం ఏది ఉద్దేశించినా ఎవరి చిత్త ప్రకారంగా చేయాలంటే దేవుని చిత్త ప్రకారంగా చేయాలి, దేవుని హృదయానుసారంగా చేయాలి. ఆ దేవుని హృదయానుసారంగా మనం చేయగలిగితే నా దేవుడు అటండి ఆ కార్యమును, ఆ సంగతిని నా దేవుడు సఫలీకృతం చేస్తాడట, ఆశీర్వదిస్తాడట, దీవెనకరంగా నింపుతాడట, మేలుకరంగా చేస్తాడట. ఎప్పుడూ దేవుని చిత్త ప్రకారంగా మార్చినాడు. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం తీయండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలట, మన దేవుని అధికారమునకు మనం ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి యందు, మన జీవితములో మనం ఎవరి అధికారానికి అప్పగించుకోవాలి, ఆయన అధికారమునకు మనం అప్పగించుకొనవలసిన వారమయ్యను. అప్పుడు ఆ కార్యమును దేవుడు సఫలీకృతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల గురించి బైబిల్లో కొన్ని మంచి మాటలు ఉన్నాయండి, చదువుదామా? తీయండి సామెతల గ్రంథం, తీద్దామా? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం వినండి. యథార్థవంతుల యథార్థత ఎవరికి త్రోవ చూపిస్తుందట? యథార్థవంతుల యథార్థత వారికి ఏం చూపిస్తుందట? త్రోవే చూపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునేగాక. 112వ కీర్తన 4వ వచనం తీయండి. 112వ కీర్తన 4వ వచనం. యథార్థవంతులకు అబ్బాబా ఎక్కడ వెలుగుపడుతుందట? అయ్యా అంత అయిపోయిందయ్యా, నాకేమీ లేదని యథార్థవంతుడు ఏడిస్తేనట అతని చీకటిలో కూడా వెలుగును పుట్టించగలిగిన దేవుడటండి. అది కేవలం యథార్థవంతులకే దేవుడు చేస్తాడట. దేవునికి మహిమ కలుగునేగాక.
34వ కీర్తన 15వ వాక్యం తీయండి. 34వ కీర్తన 15వ వాక్యం. యెహోవా దృష్టి, ఆమేన్ ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి మీద ఉంటుందట? మీలో చాలామందికి దేవుడు నన్ను చూస్తున్నాడా, ఎంత నీతిగా బతుకుతున్నాను, ఎంత యథార్థంగా బతుకుతున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఎంత వాక్యము చదువుతున్నాను, ఎంత భయభక్తులు కలిగి ఉన్నాను, అసలు దేవుడు అనేవాడు నన్ను చూస్తున్నాడా, దేవుడు అనేవాడు నన్ను పట్టించుకుంటున్నాడా అన్న ఒకవేళ అనుమానం నీకు ఉంటే కనుక, అలాంటి సంశయం ఏదైనా నీకు ఉంటే కనుక, ఇదిగో నా దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా దృష్టి అంట యథార్థవంతుల మీద ఉంటుందట. బిడ్డ ఎన్నో ఖచ్చితంగా మాట చెప్తున్నాను, కృంగిన నీ జీవితంలో నా దేవుని దృష్టి నీ మీదకు వచ్చునుగాక, నిన్ను బలపరచునుగాక. ఆయన దృష్టి నీ మీద పడితే నిన్ను కృపా కటాక్షముల గలవానిగా గలదానిగా నా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన దృష్టి అట యథార్థవంతుల మీద ఉంటుందట. చదువు, ఇంకొక మాట చదువుదాం. 17వ వచనం కూడా చదువు. 34వ కీర్తన 17వ వాక్యం చదవండి. నీతిమంతులు మర్ర పెట్టగా, ఆమేన్ ఆమేన్, ఎవరు ఆలకిస్తారట? రైట్. నీతిమంతులు ఎంతమంది అయితే ఉన్నారో మీరందరూ చేసే ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించను. ఆఖరిగా చదవండి 20వ సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట అందరు కలిపి చదవండి. ఈ మాట అందరు కలిపి చదవండి. యథార్థవంతుల నీతిమంతుల పిల్లలు తదనంతరము ఏమవుతారట? ధన్యుడు అనే మాటకి ఏమని చెప్పాను? ఆశీర్వాదమనే ఆస్తిగా కలిగిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరండి నీతిమంతుల పిల్లలు ఏమవుతారట? ఇప్పుడు చదవండి, మరోసారి చదవన్నమాట. యథార్థవంతుల నీతిమంతుల పిల్లలు వారి తదనంతరము. ఏనండి ఈ మాట మరోసారి చదవండి. సార్ మాట ఒకసారి చదవండి ఈ మాట. తదనంతరము. ఈ మాట మీకు అర్థమైందా? అంటే ఎవరైతే నీతిగా బతికారో, యేసులో ఉన్నారో, యథార్థంగా బ్రతికారో, వారి తదనంతరము వాళ్ళ పిల్లలు ఎలాగవుతారట? ధన్యులవుతారు. అంటే వినండి, ఒక మాట చెప్తున్నాను. ఈ లోకంలో అన్యాయం అక్రమం చేసి సంపాదించిన సొమ్మంతా నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారదు. వాక్యం చెబుతుంది. మీరు అంటారు, డబ్బు అబ్బా ఏం సంపాదించేస్తాడండి డబ్బు అని అంటారు. అబ్బా ఏం సంపాదించేస్తున్నారండి ఆస్తులు అంటారు. దేవుడు ఎవరు సంపాదించినా ఏం చేసినా ఊరుకోడు, అలాగే చూస్తూ ఊరుకుంటాడటండి దేవుడు. కానీ వారి తదనంతరం చాలామంది, మనలో చాలామందికి నాకు కొన్ని స్టోరీలు గుర్తొస్తుంటాయి మన సంఘంలో. అబ్బా ఏం సంపాదించేస్తుందండి డబ్బు, ఎలా సంపాదించేస్తుందండి, ఇల్లులు కొనేసిందండి, అది కొనేసిందండి అని చెప్పుకున్న వారు తదనంతరం పిల్లలు ఏమైపోయారట? ధన్యులు అవ్వాలి. కానీ ధన్యులయ్యారా? భ్రష్టులయ్యారు. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు సంపాదించి కష్టపడి చెమటోర్చి సంపాదించిన ప్రతిదీ రూపాయి, నీతిగా నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి నీ తదనంతరము నీ బిడ్డలు ఆ యొక్క సంపాదన, యథార్థత, నీతి, నీ తదనంతరము నీ పిల్లలను దేవుడు ధన్యులుగా మారుస్తాడట. ఆసాపుకి ఇదే బాధ వచ్చింది. 74వ కీర్తనలో ఎందులో అంటాడు, ఏడు ప్రభువా, దుర్మార్గులందరూ బాగుపడిపోయారు, దుర్మార్గులందరూ మంచిగా ఉన్నారు, వారికి మరణయాతలు లేవు, వారి కష్టాలు లేవు, వారి బాధలు లేవు, వారు అక్రమాలు చేస్తున్నారు, వారు అన్యాయాలు చేస్తున్నారు, మడ్రలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, బోలని డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళకి నీతిమంతులకు వచ్చిన కష్టాలు వాళ్ళకి లేవు, వీళ్ళకున్న బాధలు వాళ్ళకి లేవు, వీళ్ళకున్నటువంటి ఇబ్బందులు వారికి లేవు, వీళ్ళకున్న రోగాలు వారికి లేవు. నిన్ను నమ్ముకున్నందుకు, నిన్ను వెంబడిస్తున్నందుకు, నీతిమంతులుగా బతుకుతున్నందుకు మాకు రోగాలయ్యా, మాకు కష్టాలయ్యా, మాకు వేదనలయ్యా, మాకు బాధలయ్యా. ఇలాగూ చూస్తే
నిన్ను నమ్ముకున్న ప్రజలు మేమేమో ఇబ్బందులు పడుతున్నాం, రోగాల పాలవుతున్నాం, చాలా కష్టాలు అనుభవిస్తున్నాం. నిన్ను నమ్ముకోకుండా లోకములో విచ్చలవిడిగా అక్రమంగా సంపాదించే వాళ్ళందరూ చాలా గొప్పలు అయిపోయారు, ఆస్తులు సంపాదించారు. వాళ్ళను చూసినప్పుడు, మమ్మల్ని చూసుకున్నప్పుడు, నిన్ను చూసినప్పుడు అసలు నీకు మొక్కడమే అన్యాయం అనిపిస్తుందయ్యా అన్నాడు. అసలు నీకు ప్రార్థన చేయడమే ఎందుకు అనిపించింది అయ్యా నాకు? అసలు నువ్వు నిజంగా దేవుడివేనా? నువ్వు ఉన్నావా? ఉంటే మమ్మల్ని చూస్తున్నావా? మా భక్తి చూస్తున్నావా? మా నీతి చూస్తున్నావా? మా యథార్థత చూస్తున్నావా? మాకు తిండి కరువు అయిపోతుంది, మాకు ఇబ్బంది అయిపోతుంది, మా పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది. మేమేమో నీతి యథార్థత మంచితనమైన మేము బతుకుతున్నాం, వాడేమో అక్రమయ్యిందని చేసి వాడు బతుకుతున్నాడు. వాళ్ళు బాగున్నారు, మా బతుకు ఎలాగ అయిపోయింది ఏంటని ఆసాపు ఏడుస్తున్నాడు. ఏడ్చి ఎందుకైనా మంచిదని చెప్పి దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేశాడట. ప్రభువా, ఏంటి నాయన ఈ బాధ? దుర్మార్గులు అందరూ మంచోళ్ళు అయిపోతున్నారు, డబ్బులు సంపాదించి మేళ్ళ మీద మేళ్ళ ఎండి బంగారాలు, కాసుల మీద కాసులు కొనేస్తున్నారు, మాకెక్కడ తినడానికి తినలేదు. నీతి భక్తి దేవుడు ప్రార్థనని నమ్ముతున్నాం నాయన అని ఏడుచు ప్రార్థన చేస్తుంటే దేవుడు అటండి వారి అంతాన్ని చూపించాడట. ఎవరంతం? అక్రమంగా సంపాదించిన వారి అంతాన్ని దేవుడు చూపించాడట. అన్యాయంగా సంపాదించిన వారి అంతాన్ని ఆసాపుకు చూపించాడట. ఆసాపు చేతులైతే దండం పెట్టి అంటాడు, బాబు వాడి ఆస్తి వాడి అంతస్తు వాడితో అంతమైపోద్ది, వాడి ఆస్తి కొరకు వాడి అంతస్తుల కొరకు కుక్కల్లాగా వాళ్ళందరూ కొట్టుకు చేస్తారు, వాళ్ళందరూ లోకంలో నాశనం అయిపోతారు. ఇదిగో నా పిల్లలు అయితే నీ మందిరంలో ఉండి తరతరాలు ధన్యులుగా ఉంటారు, ఇది చాలు బాబు, నాకేమో వద్దని దండం పెట్టాడంట ఆసాపు. అంటాడు ఆఖరికో మాట అంటాడు, ఆకాశమందు నువ్వు ఉండగా నాకేది వద్దు బాబు అంటాడు. ఒకసారి చేయి పైకి ఎత్తండి అనండి మాట. ఆకాశమందు నువ్వు ఉండగా ఈ లోకంలో నాకేది వద్దు ప్రభువా. మనస్ఫూర్తిగా అన్నావా? మనస్ఫూర్తిగా అంటే దేవునికి స్తోత్రం, అనకపోయినా దేవునికి స్తోత్రం. అన్నావా ఆసాపులాగా కలకాలం చరిత్రలో నిలిచిపోతా. వినండి ఒక మంచి మాట చెప్తాను, 1000 తరముల వరకు నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడట. నీతిమంతుల పిల్లలు 1000 తరముల వరకు ఆశీర్వాదకరంగా ఉంటారు. మన బిడ్డలు 1000 తరాల వరకు ఆశీర్వాదకరంగా ఉండాలా? మన తదనంతరం నాశనం అయిపోవాలా? చెప్పండి, మీరేం కోరుకుంటున్నారు? నీ తర్వాత నీ కుటుంబం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావా? నీ తదనంతరం నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నారా? మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది నాకు ఎందుకో. నీ తదనంతరం నీ బిడ్డలు 1000 తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నావా? నీ తదనంతరము పేక మేడల్లాగా కూలిపోవాలని కోరుకుంటున్నారా? పెళ్లి కానులు కూడా చెప్పచ్చు. చేయి పైకి ఎత్తండి. ఆకాశమందు నాకు బంగారం ఉండగా నీకెందుకు ప్రభువా? ఆకాశమందు నాకు మేడలు ఉండగా నువ్వెందుకు ప్రభువా? ఆకాశమందు నాకు పొలం ఉండగా నువ్వెందుకు ప్రభువా అని అన్నావా? మన జీవితాలు బాగోవు. ఎప్పటికైనా మనం చెప్పాల్సిన మాట చెప్పండి. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు సూపర్గా పాడారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆసాపు అంటాడు, ఏమొద్దు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలా అంటాడు. దేవుని బిడ్డలారా, దీనికి మంచి మాట, యథార్థంగా ప్రవర్తించు వారి పిల్లలనంట వారి తదనంతరం ఎలాగ చేస్తాడట దేవుడు? ధన్యులుగా చేస్తాడు. బిడ్డ, భక్తి తాత్కాలికంగా ఉండకూడదండి. నేను మరలా చెప్తున్నాను, భక్తి తాత్కాలికంగా ఉండకూడదు. ఏ భక్తి అయితే ఈ లోకానికి సంబంధించి ఇప్పటికే సరిపోద్దని నువ్వు అనుకుంటున్నావో అది సరిపోదు. నీకు వరకు నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తదనంతరం నీ పిల్లలను దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. ఒక కుటుంబం సక్సెస్ అయిందని ఎలా తెలుస్తుందండి మనకి? వినండి, ఒక కుటుంబము, పాస్టర్ గారి కుటుంబం సక్సెస్ అయింది.
ఎలిజబెత్ కుటుంబం సక్సెస్ అయింది, దెబోరా కుటుంబం సక్సెస్ అయింది, లూదియా కుటుంబం సక్సెస్ అయింది, పలానా గౌరీ కుటుంబం సక్సెస్ అయింది, లేదా పలానా పోసిరావు గారి కుటుంబం సక్సెస్ అయింది, లేదా పలానా శ్యామ్ కుటుంబం సక్సెస్ అయిందని ఎలా చెప్పుకుంటామండి? ఎప్పుడు చెప్పుకుంటాం? నువ్వు చనిపోయినా నీ బిడ్డలు సక్రమైన మార్గంలో నడుచుచు దేవుణ్ణి స్తుతించుకుంటూ వారు వర్ధిల్లుచూ ఉన్నట్లయితే వారు చూచిన వారందరూ ఏమని చెప్తారు తెలిసిన? వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన పెంపకము గొప్పది, వారి తల్లిదండ్రుల పెంపకము గొప్పది, వారి ప్రార్థన గొప్పది, వారి డిసిప్లైన్ గొప్పది. ఆ పెద్దలు పెరుగుతూ వారిని దేవుళ్ళలో పెంచుకున్నారు, యథార్థవంతులుగా పెంచుకున్నారు, నీతిమంతులుగా పెంచుకున్నారు. లోకానికి, తాగుడికి, పేకాటికి, చూతానికి దూరం పెట్టి వారి బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచుకున్నారు. వాళ్ళు పెరిగారు కాబట్టి ఈ రోజున నీతిమంతులుగా బతుకుతున్నారు. బతికారు కాబట్టి వారిని నా దేవుడు ధన్యులుగా చేస్తాడు. దేవుడండి ఒక్క చోటతో ఆగిపోయేవాడు కదండి, తరతరాలుగా దీవించే దేవుడు మన దేవుడు. భూమిని పుట్టించక మునుపు, భూమిని పుట్టించక మునుపు, ఈ లోకపు పునాది దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి ఒకసారి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ తదనంతరము నీ పిల్లలను ధన్యులుగా నా దేవుడు చేస్తాడు. నాలుగవదిగా, దీనత్వముతో ఇతరులకు మనం సేవ చేయాలి. ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? రెండవదిగా ఏం చేయాలి? దేవుని వాక్యముకు మనం ఏం చేయాలి? లోబడాలి. మూడవదిగా ఏం చేయాలి? యథార్థముగా మనం ఏం చేయాలట? ప్రవర్తించాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉంచకూడదు. ట్రాన్స్పరెంట్గా ఉండాలి, పారదర్శకతగా ఉండాలి. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే నీతిగా ప్రవర్తిస్తారో వాళ్ళకి ఎలాంటి మేలులు కలుగుతాయో నేను చెప్పాను. నాలుగవదిగా అండి, తగ్గింపు స్వభావము కలిగి ఎదుటి వారికి సేవ చేయాలండి. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం తీయండి. త్వరగా చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. క్రైస్తత్వానికి మిగతా మతాలకి తేడా ఇదే. మీరు ఎక్కడైనా చూడండి, మిగతా స్వాములు కానీ ఋషి పుంగవులు కానీ మరి ఎవరైనా కానీ వారికి సేవ చేయించుకుంటారు. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక దేవుడు సేవ చేయించుకోవడానికి రాలేదట. ఆయన ఏం చేయడానికి వచ్చాడట? ఆయన సేవ చేయడానికి వచ్చాడట. మరి మనం ఆరాధన చేసే ఆరాధ్య దైవమే సేవ చేయడానికి వస్తే ఆయనను వెంబడించే మనము కూడా ఏం చేయాలన్నమాట? సేవే చెయ్యాలి. ఏం చేయాలి చెప్పండి? మనము కూడా ఏం చేయాలి? పరిచర్యే జరిగించాలి. వినండి. క్రైస్తవుడు అనగా పరోపకారి అనండి. ఎవరంట? మనం ఎవరు అంటండి? క్రైస్తవులు ఎవరు అంటండి? పరులకు ఉపకారం చేసే బుద్ధి మనకే ఉంది, మరి ఎవరికి లేదు. తెలుసా ఈ మాట? క్రైస్తవుడు అంటే ఎదుటివారికి సహాయం చేసేవాళ్ళండి. వాళ్ళు మన చుట్టాలు కాకపోవచ్చు, మన బంధువులు కాకపోవచ్చు, మన రక్త సంబంధికులు కాకపోవచ్చు, బయటోళ్ళు కావచ్చు. వీళ్ళు చాలామంది అంటారు కదా, అయ్యా వాళ్ళు మీ వాళ్ళు కాదు కదా, పరాయోళ్ళు కదా, మీ సొంత ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినట్లు వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేస్తున్నారేంటి? వాళ్ళ కోసం మీరు తహతహలాడుతున్నారేంటి? వాళ్ళ కోసం మీరు కన్నీరు కారుస్తున్నారేంటి? వాళ్ళ కోసం మీరు గుండెలు బాదుకొని ఏడ్చి ప్రార్థన చేస్తున్నారేంటి? అలా మీ వాళ్ళు కాదు కదా, పరాయోళ్ళు కదా అంటే అప్పుడు మనం అంటాం కదా, అయ్యా మేము వచ్చిందే ఎదుటి వాళ్ళ కొరకు.
ఫిలిప్పీ సంఘములో పౌలు భక్తుడు కొంతమంది కోసం చెప్పాడండి. చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. చదువుదామా? ఫిలిప్పీ రాసిన పత్రిక తీయండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వద్దాం ఒకసారి. 2-3 వచనాలు చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు కలవారయుండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు ఎవరు? ఆ స్త్రీలు అంటే ఎవరు? యువోదియను సుంటికేను. వీళ్ళిద్దరు స్త్రీలు ఉన్నారే, వీళ్ళిద్దరు స్త్రీలు అటండి సంఘములోనట క్లెమెంతోను సువార్త పరిచర్యలోను మిగతా పరిచర్యలకు వీళ్ళెంతో పరిచారం చేశారట, ఎంతో పరిచర్య చేశారట. పౌలు రాస్తూ అంటాడు, యువోదియను సుంటికేను వీళ్ళిద్దరూ కూడా సంఘములో ఉన్న క్లెమెంతోకోను అక్కడున్న పరిచారకులను వీళ్ళెంతో ఉపచారం చేశారు, వీళ్ళెంతో పరిచర్య చేశారు. కాబట్టి వీరిని మీరు ఏం చేయమంటున్నాడు? వాళ్ళని వాళ్ళకి కావలసిన ప్రతీది ఇవ్వండి అని అంటూ కింద అంటాడు, వీరిద్దరి పేర్లు దేవుడు జీవగ్రంథంలో రాశాడు అంటాడు. బా, ఒక గొప్ప దైవజనుడి చేత వీళ్ళిద్దరి పేర్లు పలికించి అంటాడు, మిగతా సేవకులకి పరిచర్య చేశారండి వీళ్ళెంతో కష్టపడి పరిచర్య చేశారు. కాబట్టి వాళ్ళకి కావలసిన ప్రతిదీ కూడా మీరు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, వాళ్ళిద్దరి పేర్లను దేవుడు జీవగ్రంథంలో రాశాడు అంటాడు. మేము లక్షవారం సాయంత్రం బయలుదేరి వెళ్ళాం. క్షేమంగా మురారి గ్రామంలో అద్భుతమైనటువంటి గాస్పల్ మీటింగ్ జరిగింది. అక్కడి నుంచి మరలా బయలుదేరి మేము ఆ రాత్రి బయలుదేరి మరలా చింతపల్లి ఘాటీలు ఎక్కుంటూ లంబసింగి వెళ్ళాం. రాత్రి వెళ్ళేసరికి 3:30 అయ్యింది, 3 గంటలు అయింది. ఆ రాత్రి శుభ్రంగా పడుకున్నాం. ఉదయం లేచాం, టిఫిన్ చేశారు పాస్టర్ గారు. అక్కడి నుంచి బయలుదేరి మరలా మేము ఒక చిన్న మారుమూల ట్రైబల్ ఏరియాల గ్రామంలోకి వెళ్ళాం. అక్కడ మీరు ఇచ్చిన వస్త్రాలన్నీ పంచాం. మరలా తిరిగి వచ్చాం. అక్కడి నుంచి మరలా మేము భీమనాపల్లి అనే ప్రాంతంకి వెళ్ళాం. అక్కడ చర్చిలో శుక్రవారం ఆరాధన జరుగుతుండగా అక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వస్తే అక్కడ మనం ఇచ్చిన దుప్పట్లు, సచ్చివేని ఇచ్చిన దుప్పట్లు, మీరు ఇచ్చిన వస్త్రాలు, మీలో కొంతమంది ఇచ్చిన ప్యాకెట్లు, సబ్బులు, ఇవన్నీ కూడా అక్కడ మన బిడ్డలు పంచారు. అక్కడి నుంచి మరలా మేము వేరే చోటకి వెళ్ళాం. సాయంత్రం 5 గంటలు మళ్ళీ చర్చి దగ్గరికి వచ్చాం. ఆ రాత్రి మళ్ళీ ఆ చర్చిలో కూడా మళ్ళీ ప్యాకెట్లు పంచాం, వస్త్రాలు పంచాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళు మన పిల్లలు పడుతున్న శ్రమను చూసి, కష్టాన్ని చూసి నాకు అనిపించింది, ప్రభువా ఈ బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు. కొంతమంది బిడ్డలు రాలేకపోయారు, కానీ వాళ్ళు కొంతమంది ధనాన్ని ఇచ్చారు, వాళ్ళు సహకరించారు. ప్రభువా ఈ సువార్త పరిచర్యలో ఈ కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. నేను కూర్చుని ప్రార్థన చేయడం ప్రారంభించాను. అద్భుతం జరిగింది బిడ్డలారా. ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా మీరు రావడం మాకెంతో దీవెనకరం, మీ సంఘంతో రావడం మేము ఆశీర్వదించబడ్డాం, మా 3 ప్రదేశాలు దీవించబడ్డాయని చెప్పినప్పుడు దేవునికే మహిమ కలుగునుగాక. బిడ్డలారా, ఈ పరిచర్యలో పాలు పంపులు పొందిన మిమ్మల్ని అందరి పేర్లు నా దేవుడి జీవగ్రంథములో రాయునుగాక. ఆమేన్. సహకరించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించునుగాక. మనమండి, వినండి, మనమండి క్రైస్తవులమండి, ఎదట వాళ్ళకు ఉపకారం చేసేవాళ్ళమే కానీ మనము స్వార్థపరులము కాదు. మళ్ళా చెప్తున్నాను, క్రైస్తవుడు, క్రిస్టియన్ ఈజ్ నాట్ ఏ సెల్ఫిష్ మ్యాన్, ఈజ్ ఎ జనరాసిటీ. అతను జనరాసిటీ కలిగిన వ్యక్తి. ఈజ్ నాట్ ఏ స్టింజీ మ్యాన్, ఈజ్ నాట్ ఏ సెల్ఫిష్ మ్యాన్, ఈజ్ ఎ జనరాసిటీస్ మ్యాన్. అంటే ఇంకో మాట చెప్పండిరా, లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. తీయండి ఒకసారి. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఆ పంటను సమకూర్చినప్పుడు అందులో నా ధాన్యం అంతటిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు
సమకూర్చబడి ఉన్నది. సుఖించు, తినుము, త్రాగము, సంతోషించుమని చెప్పుకొందునను. అయితే దేవుడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవడవగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ఏనండి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగునే ఉండునని. ఇక్కడ మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతున్నాను, వినండి. నీ జీవితంలో ఎప్పుడైనా నీవు ఎవరికైనా ఉపకారిగా ఉన్నావా? మేలుకరంగా ఉన్నావా? నెంబర్ 1. 2, నీ జీవితంలో ఎప్పుడైనా ఎదుటి కుటుంబానికి మేలుకరంగా ఉన్నావా? నెంబర్ 3, నీ జీవితంలో నీవు సంఘానికి ఎప్పుడైనా మేలుకరంగా ఉన్నావా? నెంబర్ 4, సమాజానికి మేలుకరంగా ఉన్నావా? మళ్ళా చెప్తున్నా, నీవు నీ కుటుంబానికి మేలుకరంగా ఉన్నావా? నీవు నీ సంఘానికి మేలుకరంగా ఉన్నావా? ఇంకో మాటలో చెప్పాలంటే, నీవు నీ కుటుంబానికి సహకారంగా ఉన్నావా? నీ సంఘానికి సహకారంగా ఉన్నావా? నీ సమాజానికి సహకారంగా ఉన్నావా? సహకారంగా లేని వారందరినీ కూడా దేవుడు ఏమన్నాడంటే పిసనారి వాళ్ళు అంటున్నాడు. ధనం సమకూరుస్తున్నావు, కష్టపడుతున్నావు. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడే, ఈ ధనవంతుడు ఎవరిది అన్యాయంగా తీసుకోవాలా? వాడి పొలమే, వాడే పండించాడు, వాడే నాగలు దున్నాడు, వాడే ఎరివేశాడు, వాడే సంపాదించుకున్నాడు, సమస్తాన్ని సమకూర్చుకున్నాడు, విస్తారమైన పంట పండింది, బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు ఆడు అనుకుంటున్న మాట తన ఇంటి వాళ్ళతో చెప్తాలా, తన పక్క వాళ్ళతో చెప్తాలా? వాడు యూదుడు, అతను యూదుడైన వాడు సమాజ మందిరంలో సంఘానికి చెప్తాలా? వాడు ఎవరితో చెప్పుకుంటున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అంటే వీడు ఎవడన్నమాట? స్వార్థపరుడు. వీడు అనుకున్నాడు, నా ప్రాణమా నీకు విస్తారమైనటువంటి ఏం కూర్చాను? ఆహారమును సమకూర్చాను. ఏం చేయమన్నాడు? తిను. తర్వాత ఏం చేయమన్నాడు? తాగు. తర్వాత సంతోషించు. తర్వాత సుఖించు. తిను, తాగు, సుఖించు, హ్యాపీగా బతుకు, సంతోషంగా ఉండని ఎవరితో చెప్పుకుంటున్నాడండి? ఒక అద్భుతమైన మాట చెప్తానే, మీరు ఎవ్వరు బాధ పెట్టుకోకండి, బోధగా హృదయంలో దాచుకోండి. స్వార్థపరులట, నా వెనకాల చెప్పండి, స్వార్థపరులు భూమికి భారము. అలా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. రెండో మాట, భారమైన వారిని దేవుడు పిలుస్తాడు. ఎక్కడికే? మరి నేను పిలిచాడా లేదా? నా ప్రాణమా తిను, రోజుకో బాటిల్ వేసి హ్యాపీగా పడుకో, నిన్ను అవ్వడేమండు, నీ ఇష్టం, నీకు బోల్డ్ అంత ఉంది. ఆడికి నాకు అనుకున్నా బీపీ షుగర్ రాదమ్మా, ఆడికి కష్టపడకుండా కూర్చుని తిన్నవాడికి ఏమొచ్చేతనే బీపీ షుగర్, కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోద్ది ఆడికి. అవి ఏం పెరగకుండా దేవుడు ఆ రాత్రి ఏం చేసాడు వాడిని? వినండి, ఒక మంచి మాట చెప్తున్నాను. అందుకనే స్వార్థపరులు భూమికి భారమైతే ఆ స్వార్థపరులను దేవుడు వెంటనే పిలుస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనం స్వార్థపరులుగా ఉందామా, ఎదుటి వారికి సహకారులుగా ఉందామా? గట్టిగా చెప్పండి, ఇంకోసారి గట్టిగా చెప్పండి. మన ఎదుటి వారికి ఎలా ఉండాలా? సహకారులుగా, పరోపకారము చేయువారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పడు చెప్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఎవరిని పంపాడు ఈ లోకంలోనికి? ఏమండి, రక్షణ మనం పొందడానికి బెస్ట్ని ఎవరిని పంపించాడు చెప్పండి? చెప్పండి. వినండి, క్రైస్తవులండి, మనం బెస్ట్గా ఉండడానికి కోరుకోకూడదంట, మన నుండి ఎదుటి వారికి బెస్ట్ ఇవ్వడానికి కోరుకోవాలట. హల్లెలూయా. అంటే మనం బెస్ట్గా ఉండడం కాదంట, మనం ఎదుటి వారికి ఏమి ఇవ్వాలంట? బెస్ట్ ఇవ్వాలి. వినండి, దేవుడు లోకాన్ని ప్రేమించి తన జనతైక కుమారుని లోకంలోకి పంపించాడు. పౌలు తన ప్రాణార్పణంగా, సేవలు తన ప్రాణాన్ని దారబోసాడు. తిమోతి తన జీవితాన్ని ఈ సేవ కొరకు దారబోసాడు.
శీలాలు అయితే, స్టెఫన్ అయితే ఈ లోకంలో ప్రాణాన్ని దారబోసాడు. బిడ్లారా, క్రైస్తవ మిషనరీలు వాళ్ళు మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మన ఖండం కాదు, ఎక్కడో ఐరోపా ఖండం నుంచి వచ్చిన వారు, ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన వారు. అద్భుతం చెప్పంటారా, వాళ్ళు మన చుట్టాలు కాదు, మన బంధువులు కాదు, వాళ్ళు మన దేశానికి వచ్చారు. హయ్యర్ కానివ్వండి, లేకపోతే స్కడ్డర్ కానివ్వండి, రాబర్ట్ డి నోబ్లీ కానివ్వండి, ఇంకా విలియం కేరీ కానివ్వండి, ఆ ట్రయూన్ కానివ్వండి, లేకపోతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పండిత రమాబాయితో పాటుగా రాయవెల్లూరులో ఆ మెడికల్ కాలేజీ స్థాపించిన తల్లిగారు కానివ్వండి, లేకపోతే మెక్లరిన్ హై స్కూల్ స్థాపించిన తల్లి కానివ్వండి, అంబాజీపేటలో మిషన్ హాస్పిటల్ స్థాపించిన ఆ సిస్టర్స్ కానివ్వండి, ఈ భారతదేశంలోకి వారి చుట్టాలను వదిలారు. మదర్ తెరిసా కానివ్వండి, వారి చుట్టాలను వదిలారు, వారి బంధువులను వదిలారు, వారి ఆస్తులు తెచ్చారు, వారి పొలాలు అమ్మారు, వారి ఇల్లు అమ్మారు, వారికి ఉన్నటువంటి బంగారాలు అమ్మారు, మొత్తం తీసుకొచ్చారు, భారతదేశంలో పెట్టారు. పెట్టి ఇక్కడే పెట్టారు, ఇక్కడే ఖర్చు పెట్టారు, ఇక్కడే ఆత్మలు సంపాదించారు. వాళ్ళు ఇక్కడే సమాధి అయిపోయారు, ఇక్కడే పాతి పెట్టబడ్డారు, ఇక్కడే ప్రాణార్పణంగా పోయబడ్డారు. మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మన జిల్లా కాదు, మన ఖండం కాదు, కేవలం వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్పడా? క్రీస్తు ప్రేమను ఈ భారతదేశంలో చీకట్లో ఉన్న మనలకు చాటి చెప్పడానికి, నశించిపోతున్న మనలను తిరిగి బ్రతికించడానికి. మీ తాత చచ్చిపోతే మీ మామ కూడా సతీ సహగమనం అయిపోవలసిన స్థితిలో ఆమె చావకుండా బ్రతికి ఉందంటే క్రైస్తవ మిషనరీలు చేసిన పుణ్యమే. ఈనాడు పుస్తకం నీ చేతిలో ఉందంటే క్రైస్తవ మిషనరీలు పుణ్యమే. ఈనాడు హాస్పిటల్ ఉందంటే క్రైస్తవ మిషనరీలు పుణ్యమే. ఈనాడు స్కూల్స్ ఉన్నాయంటే క్రైస్తవ మిషనరీ పుణ్యమే. ఆ స్కూల్స్లో శూద్రులు, అతి శూద్రులు అంటరాని వాళ్ళు చదువుతున్నారంటే నా దేవుని బిడ్డలు పెట్టిన భిక్షే, నా దేవుని బిడ్డలు పెట్టిన భిక్షే. ఈనాడు అనేక మంది శూద్రులని పిలబడుతున్న నీవు కానీ, అంటరాని వారు కానీ ఈనాడు తలెత్తుకు తిరుగుతున్నారంటే కారణం దేవుని బిడ్డలు చూపించిన ప్రేమే. వాళ్ళే గనక ఈ దేశానికి రాపోతే ఇంకా దరిద్రంగా ఉండేది. క్రైస్తవుడు అంటే పరోపకారి. మంచి మాట చెప్తున్నాను, నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయి పొద్దున్న పరలోకంలో దేవుడు నీ కొరకు బహుమానం దాచించాడు. ఏదో ఒక దినాన ఆ సువార్త వారి జీవితాల్లో వెలుగు నింపొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బోధ మనకి నేర్పించింది ఎవరో చెప్పమంటారా? ఈ బోధ మనకు నేర్పించింది ఎవరో చెప్పమంటారా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన దేవునితో సమాన భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయన నరావతారిగా దాసుని రూపము ధరించు, ఆయన నరావతారిగా లోకములో సమస్తాన్ని వదిలిపెట్టి రిక్తునిగా చేసుకుని లోకములో దాసునిగా వచ్చాడట. ఆయన పరిచర్య చేయుటకు వచ్చాడే కానీ పరిచారము చేయించుకొనడానికి. బిడ్డ, ఒక మంచి మాట చెప్పనా? ఎంతమంది అయితే దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారో, సువార్త పరిచర్య చేయాలనుకుంటున్నారు, అనేక మంది ఆత్మలు రక్షించి మందిరంలో చేర్చాలనుకుంటున్నారు, దేవుని సన్నిధిలో వంట వండుతున్నావో, ఊడుస్తున్నావో, పరిచర్య చేస్తున్నావో, గిన్నెలు తోముతున్నావో, నీవు చేసే పరిచర్యను దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. ఒక వచనం, ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు చేయు ఉపచారమును, ఇంకను మీరు చేయుచున్న ఉపచారమును తన నామమును వచ్చి చూపిన ప్రేమను మరిచిపోవుటకు నా దేవుడు అన్యాయస్తుడు. అబ్బా, నా దేవుడు అన్యాయస్తుడు కాదటండి. సేవకుడిని గౌరవిస్తే నిన్ను గౌరవించినట్లే. నేను మొరారు వెళ్ళాను, నేను ఆ అమ్మాయికి టీచింగ్ ఇచ్చాను. నన్ను ఎప్పటి నుంచో అడుగుతుంది, అయ్యా మా గ్రామంలో అడుగు పెట్టండి అయ్యారు, మీరు మా గ్రామంలో అడుగు పెట్టండి అయ్యారు అని. వస్తానులే మారుతా అని చెప్పాను. లేదండి అయ్యారు, మీరు రావాలంటే నాకు ఇలా కలిసి వచ్చిందని 10వ తారీఖు రావట్లా, 11వ తారీఖు వస్తాను, మార్చుకోండి, మీరు ఎప్పుడైతే అప్పుడు చాలండి అయ్యారు, రండి అంది. ఇక్కడ దేవుడు ఇక్కడ అయ్యింది మనకి. మనం 11వ తారీఖు అక్కడికి వెళ్ళాం. ఆ రాత్రి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయ్యా, నువ్వు నా దగ్గరికి వచ్చావు, మా గ్రామానికి వచ్చావు, ఖచ్చితంగా నువ్వు అడుగు పెట్టావు, మా గ్రామం మారుతుంది అయ్యా అంటుంది ఆవిడ. నిన్న ఫోన్ చేసి ఏడుస్తుంది, నువ్వు వచ్చావు, మాటలు అందించావు,
చాలామంది గుండెలు పగిలిపోయినాయి అయ్యగారు. ఒక కొత్త ఒరవడి రాబోతుంది అయ్యగారు అని చెప్పుకొచ్చాను. నేను అన్నాను, నాతో పాటు మా సంఘం కూడా వచ్చారమ్మా, వాళ్ళు కూడా దీవించబడతారని చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తాను చెప్పంటారా? ఆవిడ ఒక పేదరాలు. ఎలా పెట్టావు మీటింగ్ అని అడిగాను నేను. ఎక్కడొచ్చిన డబ్బులు అంటే, అయ్యగారండి 1,00,000 రూపాయలు చీటు పాడేసానండి ఏసఐ కోసం అంతే. ఎంత పాడేసిందంట? 1,00,000 రూపాయలు చీటు పాడేసి మీటింగ్లు పెట్టేసింది ఆవిడ. నేను అన్నాను, నీకు డబ్బులు ఎలాగ వస్తాయి అమ్మా అన్నాను. నా ఏసఐ ఇస్తాడండి అంది. అయ్యి బాబోయ్, ఆ విశ్వాసం చూసి నేను పొంగిపోయాను. నాకు బట్టలు ఎట్టింది, మా పాస్టమ్ గారికి బట్టలు ఎట్టింది. అక్కడ వచ్చిన వాళ్ళందరు పాస్టర్కి 22 మంది పాస్టర్లకి కానుకలు ఇచ్చేసింది. పోతా అంటుంది, నాకు కానుక ఎత్తుంది. ఇంత ఖర్చు పెట్టావు కదా, ఉంచేసుకోలే, వద్దులే అన్నాను. అయ్యగారు ఆ మాట అనొద్దు, నువ్వు తీసుకో, వెళ్ళు, ప్రార్థన చేయి, నాకు దేవుడు అంతకంతగా ఆశీర్వాదం ఇస్తాడన్నాడు. మరి నేను అంటానమ్మా, మరి అలాంటి వాళ్ళని దేవుడు దీవించడా? ఆమె ఆశ ఏంటి? ఆ గ్రామానికి ఏమందించాలని ఆశ? యేసును పరిచయం చేయాలి, యేసును అందించాలి, సువార్త ప్రకటించాలన్న ఆశతో తనకున్న డబ్బు లేకపోయినా కానీ ఆమె తీసుకువచ్చి అప్పు తెచ్చి ఖర్చు చేసి పెట్టింది. పరలోకములో ఆమె కొరకు ఒక మంచి జీవ కిరీటన్న దేవుడు దాచిపెట్టి ఉంచుతాడు. ఏమో అక్కడికో సంగతి, ఈ భూలోకంలోని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహిస్తాడు. అమ్మాయి, క్రైస్తవుడు పరోపకారం చేసేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెప్పాను? ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలంటే దేవుడు మొదటి స్థానంలో ఉండాలి. రెండవదిగా వాక్యానికి లోబడాలి. మూడవదిగా యథార్థంగా ప్రవర్తించాలి. నాలుగవదిగా తగ్గింపు స్వభావం గల ఎదుటి వారికి ఏం చేయాలి? సహాయం చేయాలి. ఐదవదిగా దేవుని బిడ్డలారా, పరీక్షలు ఎదుర్కోవాలి. ఏం ఎదుర్కోవాలి? గట్టిగా చెప్పండి. ఎంతమందికి పరీక్షలు అంటే ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు. ఎంతమందికి పేపర్లో పడడం అంటే ఇష్టం? అందరికీ ఇష్టమే. 10వ తరగతి పరీక్షలు పాస్ అయిన వెంటనే పేపర్లో వేస్తారు. ఎవడో ఈ మధ్యలో 1 1 1 1 2 2 2 2 3 3 3 3 3 4 4 ఆ పేపర్లో నీ కొడుకు 1వ స్థానంలో వచ్చేది ఎంత ఆశో. అబ్బా, నా కొడుకండి ఫస్ట్ ర్యాంక్ సంపాదించండి ఎంతమంది చెప్తామో, పేపర్ రాసి బోళ్ళంతమంది చూపిస్తాం. మరి ఆ కొడుకు ఏం రాయాలి? పేపర్లో పడాలంటే పేపర్లు అందరినీ వేస్తారా? మొన్న ఎవడో అంటున్నాడు, నేను పరీక్షలు రాశాను, ఫెయిల్ అయిపోయాను, మరి నన్ను ఎందుకు వేయరు అంటున్నాడు. ఆడు ఫెయిల్ అయిపోయిన పేపర్లో వేస్తారా? ఎవరిని వేస్తారు పేపర్లో? చెప్పండి. ఇక్కడ అందరు దీవించబడాలని ఆశపడుతున్నారా లేదా? దీవెన అంటే అందరికీ ఆశే, డబ్బు అంటే అందరికీ ఆశే, బంగారం అంటే అందరికీ ఆశే, గుండోడు అంటే అందరికీ ఆశే. కానీ ఏవి ఎదుర్కోవాలా? పరీక్షలు ఎదుర్కోవాలి. విశ్వాస జీవితంలో పరీక్షలు చాలా ఇంపార్టెంట్ అండి. పరీక్షలు లేకుండా దేవుడు మమ్మల్ని ప్రమోషన్ ఇవ్వడండి. పరీక్షలు ఎదుర్కోవాలి. పరీక్ష భయపడిపోకూడదు. పరీక్షలో దేవుని నిందించకూడదు. నీ పడుతున్న కష్టంలో, నీ యథార్థతలో, నీ బాధలో, నీ పరీక్షలో దేవుడు ఎవరిని శోధించడండి. మళ్ళీ చెప్తున్నాను, యాకోబు పత్రికలో ఎక్కడ కొరింథీ పత్రికలో ఎక్కడ ఉంది కదా, దేవుడు ఎవరిని దేవుడు ఏం చేస్తాడు? పరీక్ష పెడతాడు. వినండి, శోధనకి పరీక్షకు తేడా చెప్తాను. దేవుడు నిన్ను పరీక్షిస్తే, ఈ మాట వినండి, జాగ్రత్తగా వినాలి. దేవుడు నిన్ను పరీక్షిస్తే నీలో ఉన్న ఉత్తమమైన గుణాలన్నీ దేవుడు బయటికి తీసుకొస్తాడట. యేసుకి స్తోత్రం చెప్పండి ఒకసారి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నిన్ను పరీక్షిస్తే నీలో ఉన్న ఉత్తమమైన గుణాలన్నీ బయటకు తీసుకొస్తాడట. సాతాను నిన్ను శోధిస్తే నీలో ఉన్న నీచ గుణాలన్నీ బయటపడతాయట. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నిన్ను పరీక్షిస్తే నీలో ఉన్న ఉత్తమమైన గుణాలన్నీ బయటకు వస్తాయి. సాతాను నిన్ను శోధిస్తే నీలో ఉన్న నీచ గుణాలన్నీ బయటపడతాయట. అందుకే దేవుడు ఎవరిని శోధించడు, నా దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షలో నెగ్గు, ప్రమోషన్ ఇస్తాడు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక మంచి క్రికెటర్ పేరు వినబడుతుంది, కుర్రోడు. ఆడి పేరు చెప్పండి. వైభవ సూర్య వంశీ. ఆడు వయసు ఎంత? నాకు క్రికెట్ ఆడడం ఎప్పుడు మానేసాను. నాకు క్రికెట్ మీద మోజు లేదు, అంత బైబిల్ తప్ప నాకు క్రికెట్ తేలదు. వదిలేహాను నేను. క్రికెట్ ఏం పేరు? వైభవ్ సూర్య
వంశీ. వాడికి వయసు ఎంత? మరి వాడు పరీక్షలు ఎదుర్కోకుండా సెలెక్టర్లు ఆడి సెలెక్ట్ చేసి ఉంటారంటారా? ఆడు ఎన్ని పరీక్షలు ఎదుర్కొని ఉంటాడు? ఎన్ని పరీక్షలు ఎదుర్కొంటే వాడిని జాతీయ టీంలకు వాడిని సెలెక్ట్ చేసి ఉంటారంటారు? ఏనండి, పరీక్షలో నెగ్గితే, వినండి మాట, పరీక్షలో నెగ్గితే నా ప్రభువు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినండి, సెలెక్టర్లు వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రపంచాన్ని దడదలాడిచ్చేస్తున్నాడు. అలాగే నీవు కూడా పరీక్షలో, విశ్వాసం అనే పరీక్షలో నెగ్గితే బిడా నిన్ను ప్రపంచానికి నా దేవుడు పరిచయం చేస్తాడు. అద్భుతమైన ఉదాహరణ చెప్పండి. అదే 17 సంవత్సరాల వయసులో ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ 17 సంవత్సరాల వయసు కంటే ముందు ఒకసారి ఎలుగుబంటిని చంపాడు, ఒకసారి ఏమో సింహాన్ని చంపాడు. ఎలుగుబంటిని చంపింది, సింహాన్ని చంపింది ఎవడికి తెలియదు, ఎవరు పట్టించుకోలే. తనకు తాను చెప్పుకున్నాడు తప్ప ఎవడు కూడా అతను పట్టించుకోలే. ఎక్కడో అడవులో ఎలుగుబంటి వచ్చి గొర్రెపిల్లను పట్టుకుపోతుంది, దాన్ని కొట్టి చంపి గొర్రెపిల్లను విడిపించాడు. ఇంకోసారి సింహం పట్టుకుపోతుంటే సింహాన్ని చంపి గొర్రెపిల్లను విడిపించాడు. అది ఎవరికి తెలియదు. కానీ యుద్ధం జరుగుతుండగా దేవుడు యుద్ధంలోకి పంపించాడు. దేవుడే పంపించాడు యుద్ధంలోకి. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత సౌలు భయపడుతున్నాడు, ఇశ్రాయేలు సైన్యం భయపడుతుంది. 40 దినాల నుంచి భయపడిపోతున్నారు వాళ్ళు. 40 దినాల నుంచి గడగడ వణికిపోతున్నారు. ఈ 40 దినాలు వాళ్ళు ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారు? అబ్బా గొలియాతు చూడరా ఎంత పొడుగున్నాడో, వాడి ఈట ఎంత పొడుగ్గా ఉందో, వాడి యొక్క షీల్డ్ ఎంత పొడుగ్గా ఉందో, వాడి కవచం ఎంత పొడుగ్గా ఉందో, వాడి శిరస్త్రాణం ఎంత ఉందో, వాడి చేతుకున్న డాల్ ఎంత బరువు ఉండదో, వాడి గురించే పొగడ్డం, వాడి గురించే చెప్పుకోవడం మొదలెట్టారు. ఎవడు కూడా ఈ 40 రోజుల్లో దేవుడు అనే మాట ఎవడు మాట్లాడలేదు. మొట్టమొదటిగా దావీదు ఆ సైన్యంలోకి వచ్చిన తర్వాత అంటాడు, మొట్టమొదటిగా దావీదు మాట్లాడి చెప్పంటారా? 40 రోజుల తర్వాత దావీదు మాట్లాడిన మొదటి మాట్లాడి చెప్పంటారా? అసలు ఎవడ్రా ఈ దేవుడిని దూషించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడ్రా అంటాడు. 40 రోజుల తర్వాత మొట్టమొదటిగా దేవుడు అనే పదము దావీదు నోట్లించో వచ్చింది. దేవుడు అనే పదము ఎప్పుడైతే దావీదు నోటి నుంచి వచ్చిందో, దావీదును దేవుడు గొలియాతును ఎదుర్కోవడానికి ముందుగానే పరీక్ష పెట్టాడు. ఆ 2 పరీక్షల్లో నెగ్గాడు. సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చెప్పాడు. ఇప్పుడు దావీదును గొలియాతు ముందు నిలబెట్టాడు. ఒక్క రాయితో చంపి పాడేసాడు. అద్భుతం చెప్పమంటారా? గొలియాతును చూసే భయపడే దానికన్నా సింహాన్ని చూస్తే చాలామంది ఏమవుతారు? భయపడతారు. దావీదు గొలియాతును ఎప్పుడైతే చంపాడో, అద్భుతం బిడ్డలారా, ప్రపంచానికి పరిచయం చేశాడు దావీదుని దేవుడు. ఇక్కడ కూర్చున్న నిన్ను కూడా త్వరలోనే నా దేవుడు నీకు పరీక్షలో వెళ్తున్నావు, పరీక్షకుండా వెళ్తున్నావు బిడా. ఇప్పుడు నువ్వు చాలా టెస్టింగ్ పీరియడ్లో ఉన్నావు, చాలా కష్టకాలంలో ఉన్నావు. ఇదిగో ఈ మాట సేవకుడిగా చెప్తున్నాను, నమ్మకంగా నిలబడు బిడా, నమ్మకంగా నిలబడు. నా ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడు, నమ్మకంగా నిలబడు. ఒక దినము రాబోతుంది, నిన్ను నా దేవుడు లోకానికి పరిచయం చేయబోతున్నాడు. నువ్వంటే ఏమిటో లోకానికి తెలియజేయబోతున్నాడు. అంటిల్ దెన్ బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. ఆ రోజు వరకు నమ్మకంగా నిలబడు, పరీక్షలో ఓర్పుతో నిలబడు. దేవుడు నిన్ను లోకానికి పరిచయం చేస్తాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును పరిచయం చేసిన దేవుడే నిన్ను పరిచయం చేయబోతూ ఉన్నాడు. విశ్వాసంలో స్థిరంగా ఉండవు, పరీక్షలో నమ్మకంగా ఉండవు. 6వదిగా మనం చూస్తే దేని బిడ్డలారా, నేను శ్వాసయాత్రలో నమ్మకంగా కొనసాగు. ధన విషయంలో నమ్మకంగా ఉండు, లోక విషయంలో నమ్మకంగా ఉండు, నీ క్యారెక్టర్ విషయంలో నమ్మకంగా ఉండు. ఆఖరుగా గురి యొద్దకే మనం పరిగెట్టవలసిన వారమై ఉన్నాం. వెనకున్నవి మరవండి, ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలి? పరిగెట్ట. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. అంత 2 చేతుల పైకి చెప్దామా? ఆమేన్.